పట్టణం పట్టుకునే వానికంటే తన మనసు స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. అంటే ఏంటి? పట్టణం పట్టుకునేవాడు ఈ లోకంలో దేనైనా పట్టుకోవచ్చు కానీ తన మనసును స్వాధీనపరుచుకోవాడు గొప్పవాడు. తన మనసు గుర్రంలా తిరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే వేగంగా పరిగెట్టేదే మనస్సు. మనసుని అదుపు చేసుకునేవాడు ఎవడూ లేడు. కనుక ఈ మనస్సు వెంటనే గాలి కంటే వేగంగా పరిగెట్టేది మనస్సు. తన మనసును స్వాధీనపరుచుకునేవాడే శ్రేష్ఠుడు, గొప్పవాడు. ఈ లోకంలో దేన్నైనా పట్టుకోవచ్చు. ఒక అధికారాన్ని పట్టుకోవచ్చు, లేదంటే ఒక మనిషిని పట్టుకోవచ్చు, అలాగే ఒక ఇల్లుని పట్టుకోవచ్చు. దేనైనా సంపాదించుకోవచ్చు గానీ, తన మనసుని స్వాధీనపరుచుకొని అదుపులో పెట్టుకునేవాడు చాలా గొప్పవాడు. అనగా మనసును స్వాధీనపరుచుకోవాలంటే మామూలు విషయం కాదు. అది దైవభక్తి విషయంలోనే సాధ్యమవుతుంది. దేవుని మాటలు చదువుతూ, దేవుని యొక్క వాక్యాలు చదువుతూ, దేవునిలో ఉంటూ, దేవునిలో ప్రార్థనలు చేస్తూ ఉంటే తన మనసును స్వాధీనపరుచుకొని తన కంట్రోల్‌లో పెట్టుకోగలుగుతాడు. లేదంటే మనస్సు పరిపరి విధాలుగా పరిగెడుతుంది. చూపు బట్టి, వినికిడి బట్టి, స్పర్శ బట్టి, అలాగే వినుదాన్ని బట్టి పరిగెడుతుందన్నమాట మనస్సు. కనుక అటువంటి మనస్సుకి కంట్రోల్ చేయాలంటే అది దేవుని యొక్క ఆత్మ కలిగిన